Welcome to RM Nest. అనగనగా పచ్చని పొలాల మధ్య ఓ చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు మాధాపురం. ఉదయం సూర్యుడు ఉదయించగానే పక్షుల కిలకిలారావాలు, చల్లని గాలి, పొలాల్లో పనిచేసే మనుషుల సందడితో ఆ ఊరు ఎంతో జీవంతో కళకళలాడేది. ఇండ్ల ముందు పశువుల సడి, గడ్డివాముల పరిమళం పల్లెటూరి అందాన్ని మరింత పెంచేవి. ఆ ఊరిలో తాతయ్య యాదగిరి, నాయనమ్మ తులసమ్మ ఎంతో ఆప్యాయంగా జీవిస్తూ ఉండేవారు. తాతయ్యకి ఒక చిన్న దుకాణం ఉండేది. అక్కడ గ్రామస్తులు తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ సందటిగా గడిపేవారు. నాయనమ్మ ఇంట్లో పనులు చేస్తూ ఉండేవారు. వేసవి సెలవులు రానే వచ్చాయి. మన మనవరాళ్లు ఎప్పుడు వస్తారో అని నాయనమ్మ ఆలోచిస్తూ ఉంది. ఆ నలుగురు మనవరాళ్లు ఎట్టకేలకు వచ్చేశారు. బస్సు దిగిన వెంటనే ఆనందంతో నవ్వుకుంటూ తాతయ్య ఇంటి దారి పట్టారు. నాయనమ్మ, నా బంగారాళ్ళొచ్చేశారా? ముందు కడుపు నిండా తినండి, తరువాత మీ కథలన్నీ వింటాను. అబ్బా, ఎన్ని రకాలు! ఈ స్వీట్స్ చాలా బావుంటాయి కదా. రారా, నువ్విప్పుడు ఆడు. చూడు నేనెలా గెలుస్తానో. అయ్యో, గీత దాటేసా, మళ్ళీ మొదలు పెట్టాలి. ఇదిగో తులసమ్మ, ఎక్కడున్నావు? మన మనవరాళ్ళొచ్చారా? ఇదిగోండి, ఈ టీ తాగండి ముందు. పిల్లలు పక్కింటికి వెళ్లారు. సరే కాని సంచిలో సరుకులున్నాయి చూడు. తాతయ్య నాయనమ్మ కలిసి మనవరాళ్ల కోసం నులక మంచాలు వేశారు. అరే సాది, ఒక చాత్రం వేస్తా, విప్పుతావా? అడుగు తాతయ్య. రెక్కలు లేవు గాని ఎగురుకుపోతుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏమిటది? చెప్పండి చూద్దాం. అబ్బా, రెక్కలు లేకుండా అంత పైకి ఎగిరేదేంటి తాతయ్య? కళ్ళు లేకుండా ఏడుస్తుంది అంటే వర్షం కదా. నాకు అస్సలు అర్థం కావట్లేదక్కా పన. తాతయ్య, అది మేఘం కదా. మేఘం. సరిగ్గా చెప్పావు రుచి. పిల్లలు, ఇంకొక చాత్రం వేస్తా, విప్పండి చూద్దాం. ఆకాశంలో అంబారి, ముట్టుకుంటే మిఠారి, పట్టుకుంటే చటారి. ఏమిటది? ఆకాశంలో ఉంటుందన్నారు కదా తాతయ్య, గాలిపటమేనా? అది కాదక్కా, పట్టుకుంటే రెక్కలు రాలిపోయే సీతాకోక చిలుక. ఆకాశంలో అంబారిలాగా ఉండి పట్టుకుంటే కుట్టేది తేనె తుట్ట కదా తాతయ్య. సరిగ్గా చెప్పావు శైలమ్మ. అలా రాత్రి చందమామ సాక్షిగా పొడుపు కథలు చెప్పుకుంటూ తాతయ్య పిల్లలు ఎంతో సంతోషంగా నిద్రపోయారు. సెలవులు పూర్తవడంతో మళ్ళీ వస్తాం తాతయ్య, నాయనమ్మ అని చెప్తూ పిల్లలు బాధగా పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యారు. Thanks for watching. See you in the next video.